తారు కట్టారు. మన చెల్లెమ్మని అన్నయ్య అక్కడ బొంగు ఇక్కడ బొంగు నడవల తారు కట్టండి, తారు మీద ఆట ఆడుతున్నది. ఆవు అని గొంత ఆగురా, మనం ఎంత ఆట ఆడినాము, నా సాధి మీద బండవారు కొట్టినావు, మళ్ళా నా కట్టేసి నా ముడికడ పెట్టి నీ గండలు వచ్చి గింత ఆట ఆడగా చూసిండా రాదు నల్ల మొక్కబోళ్ళ అంటే ఎందుకన్నా మన చెల్లెని చూస్తాడు అచ్చు కావచ్చు. కొత్త అన్నయ్య ఏమైంది? వంట చేస్తున్నా తింటావా? వంట చేసినా ఎంత కారం నూరిన తిను. నీ కారం వద్దు, నీ రొట్టె వద్దు, నీ పోయిన వద్దు. ఏమైంది? ఈ ఒక అసలు ఈ రాజు మీద మనవాడ ఆడొక మొగడేనా? ఎందుకన్నా తిడతా ఒక్కరిని తిట్టద్దా? ఆయన బతుకులా మనవాడ, ఆయన బతుకులా అంబల పోయా రాజైతే రాజు ఇంత ఆట ఆడినాం కానీ ఒక్కడు ఇంత మా ఆట మెచ్చరావో చెల్లో, మా పాట మెచ్చరావో చెల్లో, పాట భూమిలా పోయినది చెల్లా, మా ఆట మెచ్చలే, మా పాట మెచ్చలే చెల్లా. ఆనాడు తొమ్మరి తార వేషము లోపల పూలరాణి గలగాల గజలతోటి బలి పూలరాణి వస్తే వెయ్యిల జనం చూస్తాను కానీ అక్కడిక్కడ చివర కంటికి చూపులతో రాను వచ్చింది. ఓహో భగవద్గీత బట్టి రాజు చదువుతాడు కానీ నేలకే ముఖం వేసిన మంచిది రాజు నన్నెట్లే చూడు అని చెప్పి అక్కడొక గడె బొంగు ఇక్కడొక గడె బొంగు వాదిపించింది. మధ్యలో తారు కట్టింది, తారు మీద డాలాడు తారి తారా దొమ్మారి తారా ఒక్క కాలు మీద ఉయ్యాలనే ఊగుతారా బలి ఉయ్యాలనే ఊగుతారా బలి అక్కడ ఉన్న ప్రజలు పడుతుంది 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 అని చెప్పి ఎక్కడి వాళ్ళు ఎక్కడ సప్పట్లు కొడతాందో ఒక భగవద్గీత చదివేది ఒక మదగిరి మహారాజు తల ఎత్తి ఎప్పుడు ఒక్క డొమ్మరి తారను చూసిండో. డొమ్మరి తార వేషములు వచ్చింది ఒక పూలారాని. పూలారాని అని చెప్పి రాజుకు తెలియదు. డొమ్మరి తారని ఎప్పుడు చూసిండో రాజు మదగిరి మహారాజు కల్లాగోరి వచ్చి దొమ్మరి తారని చూసిన మదగిరి మహారాజు ఒక మూడు చచ్చి కింద పడ్డాడు కదా రాజు. రాజు రాజమడి ఎవరు కూర్చుండే కుర్చీ మీద రాజు గిర గిర తిరిగిండు కింద పడ్డాడు. నాయన నారాయణ ఎప్పుడు వస్తావు దేవుడా, నాయన నారాయణ ఎప్పుడు వస్తావు దేవుడా, నాయన నారాయణ దేవుడా చంద్రుడా ఎప్పుడు వస్తావు దేవుడా, దేవుడా చంద్రుడా. రారాజు కింద ఎప్పుడు పడ్డాడు వరి కంటి చూపులతో రారాజుని కండారా చూసింది. రోగం పుట్టింది ఎట్లా పడుతున్నాను చూసి ఇక ఇట్లా పడ్డాక నేను ఇక్కడ చెప్పి ఎప్పటి వల్ల నాయన గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడికి వెళ్ళిపోయింది కూడా రాని. అయ్యా నీ పానం మీదకి వెళ్ళిపోయిందా కిందికి వెళ్ళిపోయిందా? అయ్యో అయ్యా
అయ్యా నాయన నారాయణ ఎప్పుడు వస్తావు దేవుడా నాయన నారాయణ ఎప్పుడు వస్తావు దేవుడా నాయన నారాయణ దేవుడా జమదడా ఎప్పుడు వస్తావు దేవుడా జమదడా ఎప్పుడు వస్తావు దేవుడా జమదడా పోటోని ఓదగాని జిదమిచ్చి పోరా పోటోని ఓదగాని జిదమిచ్చి పోరా పోటోని ఓదగాని జిదమిచ్చి పోరా పోటోని ఓదగాని జిదమిచ్చి పోరా పోటోని ఏయ్ జోడగా పాడుకో అయ్యా అదే తిండు అమ్మ పోయిందో లేచిన మదగిరి మహారాజు 4 దిక్కులు ఎప్పుడు చూసిందో తార లేదు ఎక్కడ వాయాడు మారి తార ఎక్కడ వాయాడు మారి తారా తారా ఎక్కడాయ తారా లేని నేను తారా ఈ డుమ్మరి తారా మీద పడ్డాది నన్ను పట్టుకొని తారా తారా అంటున్నాడు నాలో ఏమైనా ఆశ ఉందా కరెంట్ లేకపోతే పాయింట్ లేకపోతే నా పని అవుతుంది ఇప్పుడే ఆగముంది జమాన్ ఈ రోజు తిరుమల గడబంగుల మీద ఆటలు ఆడి నీ దొమ్మరి తారా వాళ్ళు దొమ్మరి వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళని పట్టు కారా ఇప్పుడు వచ్చిన డొమ్మరి వాళ్ళు వాళ్ళతో ఒక ఆడపిల్ల అందాల బొమ్మ డొమ్మరి తార ఆటలు ఆడింది ఆ డొమ్మరి వాళ్ళని పట్టుకరా పొండి రోజమానులారా అవురా మీరు ఆట ఆడాక మీ చెల్లెని తెచ్చి ఆట ఆడిపిస్తారా ఇప్పుడు ఆ తారి మీద ఆట ఆడిన పిల్ల ఎవర్రా మా చెల్లెనే పాంచాను మీ చెల్లెనా నా మనసు కూడా దాన్ని అవురా కాలువద పాంచాను కాలువద పాంచాను అవురా పొద్దుండి ఆట ఆడుకుంటా తెల్లందరికి దొంగతనం చేస్తారు అందు కాబట్టి ఊరంతా ఎవరు ఏమన్నావు దొరవా దొర చేతి కింద ఉన్నావా మంత్రిని మీరు డొమ్మరి వాళ్ళు అంతేనా ఏమి బాధ లేదు మిమ్మల్ని కొట్టను మిమ్మల్ని తిట్టను మరి మీరు 7 అన్నదమ్ములా
ఇది ఆరుగురేమో నాకు బాగా మరుదులు నేను ఒక్కని బాగా మా తమ్ముడే అంటే 7 ఏళ్ళు ఎర్రగడ్డలు ఉంచినాము అని అన్న తెలుసు లేదు జరిగిపోయింది 7 ఏళ్ళు ఎర్రగడ్డ బిడ్డ బాధ లేదు కానీ మీరు 7 అన్నదమ్ములు డొమ్మరి వాళ్ళు మరి వీరాజు దినమందున మీరు ఆటలాడిన తర్వాత మీతోటి ఒక ఎనుక తిరిగి వచ్చింది ఆడపిల్ల అందాల బొమ్మ ఆ డొమ్మరి తార ఏమైతాదయ్యా చెప్పుండి డొమ్మరివా డొమ్మరి తార ఆటలాడింది ఆడపిల్ల అందాల బొమ్మ డొమ్మరి తార ఏమైతది మా చెల్లె బాంచెను మీ చెల్లెలు మీ చెల్లెగా మాల నాకు రండయ్య డొమ్మరి మీ చెల్లెగా మాల నాకు అల్లా ఎందుకంటే మా అమ్మ దూదేకులది మా అయ్య తెలుగు వీడు అటు చేస్తాడు ఇటు చేస్తాడు అయ్యా ఏమంటివి కావాలా కావాలా మీ చెల్లె కావాలా చెడిపోతున్నాయి కథను ఎందుకంటే మా తమ్ముడు కొంచెం బాగా కోపదారి కానీ ఈయన మీద కోపం చేయొచ్చు కానీ ఇంటి దగ్గర ఇలా చెల్లి ఉన్నది కదా కోపం చేస్తే చెల్లెని పట్టుకుని వెళ్ళి పీకుతారు మనం బామ్మరిది రాబోయి బామ్మరిది చిన్నివాడా రాబోరా బామ్మరిది ఈ కోపమే రావారి రాబురా చిన్నోడా ఇలా చిన్న బామ్మరిది నా చిన్న బామ్మరిది ఓ బావా బావా ముందు తీసుకపో పక్కకే ఉన్నది కానీ అది చెప్పకు చెప్ప కానీ ఆ లంగలు నాకు కావాలి ఓకే రైట్ ఓకే ఆవని కానీ ఈ రోజున రాజు మనగిరి మహారాజు మన చెల్లె అంత చందాలు చూసి అంటమండి మీ చెల్లె కావాలి ఒక రాత్రి అవును కావాలంటే కావలసిన డబ్బులు ఇస్తా కావలసిన బంగారం ఇస్తాను ఎంతంటే అంత ధనం ఎందుకు వస్తివిరా తమ్ముడు మీకు ఏది కావాలంటే అది ఇస్తా ధనం ఇస్తా బంగారం ఇస్తా అన్ని ఇస్తా డొమ్మరలారా మీ చెల్లెలేంది నేను తారా నేను నాకు డొమ్మరి తారా కావాలా వారి తారలేంది నేను తారా కావాలి ఒక్క రాత్రికి మీ చెల్లెని నా ఇంటికాడ వదిలిపెడితే మీకు ఏది కావాలంటే అది ఇస్తా అంతవరకు నాకు ఇది పోయి ఇప్పుడు చేస్తా ఓకే అన్నా ఒక్కరోజు పోతూ నేను తాగినావురా కళ్ళు తాగినావా కూర్చో తాగినా అదే నీ మాటలు అవే తాగింది నయ్యడు వీడు పోయినట్టు అటువంటి రాజు రూములకు పోయిండు ఏదో తాగినట్టు ఇదివరకు దాకా కొడతందుకు పోయిండా లేదా కొడతందుకు పోయిండు చెటాకు మాంసం లేకుండా కానీ పోతాడు కానీ ఇప్పుడేమో పోయితే పోని మన చెల్లెని అంటాడు అదే రాజైతే రాజు మా చక్రవర్తి మా పండితుడు తప్పు అవురా మా ఇంట్లో పుట్టిందా మా తోడ పుట్టిందా కాదు రాంగా దొరికింది బజార్ పీడ బజార్లో తప్పు నీ తోడ పుట్ట చెల్లైతే అట్లంటావురా ఎండిపోయినోడా నీ
తోడ ఉంటే చెల్లె నీ బిడ్డ అయితే అట్లా అంటావా? నా బిడ్డ కానీ నా చెల్లె కానీ పోతుంటే ఓ అంటావు ఇంతే. కాదు కానీ అడిగేస్తారా అంటే పోతారా? మా చెల్లెని అడిగేస్తాం ఏముంటుంది? మా చెల్లెని ఒకసారి మీకు ఏది కావాలంటే అది, మీకు కోరుకున్న ధనం ఏది కావాలంటే అది ఇస్తారు. మా చెల్లె ఒప్పుకోలే కదా. చెల్లెలు వద్దగైనా రారే వస్తారా వారు, చెల్లెలు వద్దగైనా రారే వస్తారా వారు, చెల్లెలు వద్దగైనా చెల్లెలా తొమ్మడిదారా. అన్నా భోజనం చేస్తారా? అడ్డించన్నా? తినరా అన్న మస్తు ఎగిరినవరా నువ్వు. తింటే రాలే. ఎప్పుడైనా ఎగిరినవరా నువ్వు అన్నావు. అరే అన్న మనవాడా, నువ్వు పోచేట్టున్నావు ఇక. అరే పోతే దప్పేగల చూస్తున్నాను. నువ్వేం బాధపడకు చెల్లె. అన్న తమ్మి నాకు అంటుంది తారా ఎందుకంటే ధైర్యం నీ దగ్గర ఉన్నది. నీ దగ్గర ధైర్యం ఒకటి ఉన్నది. ఎందుకంటే పడ్డా 4 దెబ్బలు చెప్పు దెబ్బలు పడతావు. నీలోనే ఉన్న శక్తి నేను చెప్తున్నా. పడ్డా 4 చెప్పు దెబ్బలు పడతావు. తాగిన 4 పబ్బలు తాగుతావు. అయితే చెల్లెడు పోయి అడుగు, నాకు ధైర్యం అవ్వలేదు. ఏ లంజోడు కన్నా తోడబుడి చెల్లెని ఇంకా రాజు రమ్మంటూ నా ఇంటికి ఆయనతో పోయి సొరపా అని చెప్తాడు. ఇంతకు ముందు ఏమన్నావు, మన తోడబుట్టే చెల్లెని ఎవరా పోయితే పోయి అంటే కదా. ఎవడన్నాడు? ఏ పాడుకోనుంటా? అరే తోడబుట్టే చెల్లె అన్న అన్న చెప్పన్నప్పుడు ఎంత ప్రేమించుకోవాలి, ఎంత భ్రమించుకోవాలి.